నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఎండాకాలం వచ్చిన క్రమంలో కూడా ముఖ్యంగా కూడా వృద్ధులు, చిన్నపిల్లలు, అదేవిధంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా మనతోటి మాట్లాడడానికి ప్రభుత్వ డాక్టర్ మాతృ సార్ ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా కూడా వేసవికాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది సార్. ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సార్? థ్యాంక్ యూ సార్. మరి డాక్టర్ మాతృ సార్, సీనియర్ ఫిజిషియన్ నల్గొండ. మరి ఎండ అనేది బాగా పెరుగుతూ ఉంది, డే టు డే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీకు ఈ క్లైమాటిక్ కండిషన్స్ మారుతున్నాయి. కాబట్టి మరి ముఖ్యంగా మరి డే టైంలో ప్రజలకు కోరుకునేది ఒకటే, సాధ్యమైనంత వరకు డే టైము ఉదయం రాత్రి ఈవినింగ్ అవర్స్లో ట్రావెల్ చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే మరి ఈ టెంపరేచర్ వల్ల మరి సడన్గా కళ్ళు తిరిగి పడిపోవడం, డీహైడ్రేషన్లోకి కావడం, మరి ఎండ దెబ్బ అంటారు కదా, ఎండ దెబ్బ, డీహైడ్రేషను, మరి సివియర్ స్వెట్టింగ్ వచ్చి కొంతమంది కోమాలో కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటుగా ఈ డీహైడ్రేషన్ తోటి కిడ్నీస్ కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీలు కూడా షట్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, పెరాలసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఈ పక్షవాతం లాంటివి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ప్రజలందరికీ విన్నవించుకునేది ఒకటే, మరి ఎవరైతే స్పెషల్లీ కొన్ని గ్రూప్స్ ఉంటాయన్నమాట, ఇప్పుడు చిన్నపిల్లలు, ప్రెగ్నెంట్ లేడీసు, చిన్నపిల్లలు మరియు వృద్ధులు, మరియు కోమార్బిడ్ కండిషన్ అంటే ఎవరైతే జబ్బులు ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, గుండె జబ్బు ఉన్నవాళ్ళు కొన్ని జాగ్రత్తలు కంపల్సరీగా తీసుకోవాల్సిందే. వీళ్ళు ఏం చేయాలంటే కంపల్సరీగా తెల్లటి దుస్తులు మాత్రమే ధరించాలి. మరి కాచి వడగట్టిన మరి ఇంటి దగ్గర నుంచి తీసుకుపోయే వాటర్ మాత్రమే యూటిలైజ్ చేయాలి. వేడి నీళ్లు తాగకుండా మామూలుగా చల్లటి పదార్థాలు తీసుకొని వెళ్ళాలి. ఎర్లీ అవర్స్ సాధ్యమైనంత వరకు కళ్ళజోడు లాంటివి ఏమైనా ఉంటే పెట్టుకోవాలి. మరి తెల్లటి వస్త్రాలు మాత్రమే ధరించాలి, నల్లటి వాడకూడదు. మరి నల్లటి వస్త్రాలు అంటే ఇమ్మీడియట్గా మీరు డీహైడ్రేషన్లోకి పోయి ఎండ దెబ్బకు పడే ఛాన్సెస్ చాలా ఉంటుంది. మరి నల్లటి వస్త్రాలు అనేది హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి తొందరగా కుప్పకూలే ఛాన్సెస్ ఉంటాయి. మరి దానికి తోడు మరి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. మీరు నేను చెప్పినట్టు మార్నింగ్ అవర్స్, ఈవినింగ్ అవర్స్ మాత్రం తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు ఎట్లాగైనా ఒంటి పూట బడి మాత్రం స్టార్ట్ చేసిరు కాబట్టి పిల్లలకు బయటికి వెళ్లకుండా కొంచెం చూసుకోవాల్సిన బాధ్యత అది తల్లిదండ్రులదే. మరి ఈ ఓల్డ్ ఏజ్కి సంబంధించిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ప్రికాషన్ తీసుకోవాలి. మరి దాంతోపాటు అనివార్యమైతే తప్ప బయటికి వెళ్ళకండి. మరి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలంటే దేశీయంగా దొరికే పానీయాలు మాత్రమే తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఈ వాటర్ బాగుంది, ఆ వాటర్ బాగుంది, కిన్లీ వాటర్ బాగుంది, అన్నీ చాలా మటుకు కల్తీ ఉంటాయి. కాబట్టి ఇంటి దగ్గర నుంచి ఫ్రెష్ వాటర్ని మీరు తీసుకొని వెళ్ళడం, క్యారీ చేయడం మంచిది. 5 లీటర్ల నీళ్లు తాగాలి. ఈ ఎండాకాలంలో 5 లీటర్ల నీళ్లు తాగాలి. 1 లీటర్ యూరిన్ అవుట్పుట్ బయటకు వచ్చేటట్టు చూసుకుంటేనే మీ కిడ్నీలు సేఫ్ ఉన్నట్టు లెక్క. లేదంటే మాత్రం కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. ఆల్రెడీ బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరిగా సాధ్యమైనంత వరకు డే మొత్తంలో నీళ్లు తాగుతూ సీదం సాయంత్రం వరకెల్లా 1 లీటర్ యూరిన్ అవుట్పుట్ బయటకు వచ్చేటట్టు చూసుకోవాలి. లేదంటే మాత్రం దానికి తగ్గ మూల్యం మాత్రం ఖచ్చితంగా చెల్లించుకుంటారు. రైట్ సార్, ముఖ్యంగా కూడా ఈ వడదెబ్బ ఉంది కదా, లక్షణాలు ఎట్లా ఐడెంటిఫై చేయగలుగుతారు? అంటే ఇప్పుడు సడన్గా ఇప్పుడు ట్రావెల్ అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఇది వడదెబ్బ తగలడానికి ఒకటి కార్మికులు పనిచేస్తూ ఉంటారు. అంటే అవుట్ సైడ్ ఎవరైతే అవుట్ సైడ్ పనిచేసే కార్మికులు ఉంటారు, కొన్ని రకాల మన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, పనిచేసే కార్మికులు ఈ స్వెట్ అనేది బాగా ఎవాపరేట్ అయిపోవడం వల్ల మన బాడీలో ఉన్న 70% వాటర్ కంటెంట్ అనేది మొత్తం తగ్గిపోయి 30-40% పడిపోయి సడన్గా అక్కడే కుప్పకూలిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఏముండే సడన్గా సివియర్గా చెమటలు పట్టేసి కళ్ళు తిరిగి కింద పడిపోవడం అనేది ఫస్ట్ లక్షణం. ఒక్కొక్కసారి సివియర్ హెడేక్ వచ్చేస్తుంది. హెడేక్ రావడం, సడన్గా ఉండి ఇట్లా కళ్ళు తిరిగిపోవడం. మరి చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్ని ఊళ్ళల్లో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరి కొందరు ఏంటంటే చనిపోయిందని చెప్పి బాడీస్ మోసుకొని పోతూ ఉంటారు, లాంగ్ ట్రావెల్స్ చేస్తూ ఉంటారు. అది వెళ్ళేటప్పుడు ఏంటంటే సడన్గా కళ్ళు తిరిగి అక్కడే కుప్ప కూలిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇమ్మీడియట్గా ఇట్లా ఎండ దెబ్బ బారిన పడ్డ వాళ్ళందరికీ ఇప్పుడు ఎండ దెబ్బ అనేది ఎక్కడ ఎండలో వెళ్తేనే ఎండ దెబ్బ వస్తుంది. కాబట్టి నువ్వు ఎండలో ఏదైతే చేస్తావో ఏ టెంపరేచర్లో పోతావో నీకు తెలుస్తుంది.
కంపల్సరీగా అది పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా తలకు టోపీ ఉండాలి, తెల్లటి దుస్తులు ఉండాలి, ఖచ్చితంగా వాటర్ తాగుకుంటూ మీ ప్రయాణం చేయాలి. అది అనివార్యమైతే తప్ప. ముఖ్యంగా ఎవరైతే ఈ హార్ట్కి సంబంధించిన బీపీ పేషెంట్లు, గుండె జబ్బు పేషెంట్లు, కిడ్నీ పేషెంట్లు అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు. తొందరగా వీళ్ళు డిటోరియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మరి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఇమ్మీడియట్గా ఒక చల్లటి ప్రదేశానికి, మరి ఎండ దెబ్బ తగిలినప్పుడు మూత్రం మొత్తం కంప్లీట్ రాకుండా అయిపోతుంది, సడన్గా కళ్ళు తిరిగి పడిపోతాడు. కాబట్టి వెంటనే ఒక చల్లటి ప్రదేశంలో వెళ్ళి ఒక చల్లటి వస్త్రం అనేది కప్పి వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం మంచిది. అప్పుడు ప్రాణాన్ని కాపాడుకుంటారు. ఒకసారి వడదెబ్బ తగిలిన తర్వాత ఎన్ని నిమిషాలలో, ఎన్ని గంటల వ్యవధిలో డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళు సేఫ్ అయ్యే అవకాశం? ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలండి ఎంత సాధ్యమైతే. ఫస్ట్ 1 అవర్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 1 అవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈలోగా మీన్ టైంలో ఒకవేళ ఆయన కాన్షియస్నెస్ని బట్టి ఆయన పరిస్థితి, ఎందుకంటే పల్స్ చూస్తే ఏముండదు, సడన్గా స్వెటింగ్లోకి వెళ్ళిపోతాడు, గుండె పొట్టిలు ఇవన్నీ వేరే జబ్బులు కూడా ప్రెసిడ్ కావచ్చు. సీరియస్గా కళ్ళు తిరిగి కింద పడిపోయిందంటే పక్షవాతం వచ్చిందని మనం ఫస్ట్ సస్పెక్ట్ చేస్తాం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఫస్ట్ 1 అవర్లో షిఫ్ట్ చేయడమే మంచిది. ఏం కాదులే అని చెప్పి నీళ్లు తీసుకుంటూ మన దేశీయంగా దొరికే కొన్ని పానీయాలు దాపుకుంటూ అక్కడే ఉంటే మాత్రం ఇబ్బందులు ఇరుక్కుంటారు. సార్ ఇప్పుడు ఈ శీతల పానీయాలు అనేది వచ్చింది కదా సార్, ఏదైతే కూల్ డ్రింక్స్ కానీ శీతల డ్రింక్స్ బయట మనకు చాలా జ్యూస్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల బాడీలో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తుంటాయి సార్ ఈ సమ్మర్లో? శీతల పానీయాలు అనేది ఇప్పుడు ఉండే మనకి ఏదైతే ఈ వాటర్ బాటిల్స్ అయితే ఉన్నాయో అబ్జల్యూట్లీ అంత ఫేక్, ఒరిజినల్ అసలు కానే కావు. కొన్ని కంపెనీస్ మాత్రమే ఉన్నాయి, కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ మాత్రం కొంత క్వాలిటీస్ మెయింటైన్ చేస్తున్నారు. చిన్న వాటర్ని వితౌట్ స్టెరిలైజేషన్ చేయకుండా నింపేస్తున్నారు. కాబట్టి వాటి దగ్గర ఉన్న టాక్సిన్స్, కెమికల్స్, వాటి వల్ల కూడా ఇంకా కిడ్నీ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఇంటి నుంచే కాచి వడబెట్టి మనం ఫిల్టర్ చేసుకున్న వాటర్నే తాగడం, లేదంటే కొబ్బరి బోండాలు తీసుకోవడం మంచిది. వాడు ప్రిపేర్ చేసే విధానం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఎందుకైనా మంచి ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఉంటేనే మంచిది అని చెప్పి భావిస్తున్నాం. రైట్ సార్. ఇంకొకటి ముఖ్యంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉపాధి హామీ పథకం కానీ వ్యవసాయ కార్డుకి వెళ్తుంటారు. వాళ్ళకు తొందరగా ఈ వడదెబ్బ తగులుతుందో, మామూలుగా ట్రావెల్ చేసే వాళ్ళకి మీరు చెప్పారు వెళ్తున్నప్పుడు ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ ఈ 2 వర్గాలు చూసుకుంటే ఎవరికి తొందరగా వచ్చే అవకాశం? ట్రావెల్ చేసే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది. ఎవాపరేషన్ అంటే పోతున్నప్పుడు తొందరగా ఎవాపరేట్ అయ్యి బాడీ మొత్తం ఎవాపరేట్ అయ్యి ఆయన అనుకుంటాడో నాకు చల్లటి గాలి దొరుకుతుంది అని ఆయన అనుకుంటాడు, కానీ కాదు. ఎవరైతే ట్రావెల్ చేస్తుంటారో, 2 వీలర్స్ మీద ట్రావెల్ చేస్తూ ఉంటారో, ఎవరైతే నడకతో వెళ్తూ ఉంటారో వాళ్ళు తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్గా అక్కడ కూర్చొని పనిచేస్తుంటారు. కాబట్టి కొంతసేపటికి వాళ్ళు అక్లమటైజ్ అవుతారు. వాళ్ళు ఏంటంటే డైలీ కొంతవరకు అకామిడేట్ అయి ఉంటారు. కాబట్టి వాళ్ళు పని చేస్తూ ఉంటారు. ఎవరైతే కొత్తగా చల్లటి ప్రదేశాల నుంచి ఏసీలో కూర్చొని నడుచుకుంటూ వెళ్తుంటారో, ఏసీలో కూర్చొని బండి మీద వెళ్తుంటారో, ఇలాంటి వాటి మాత్రం తొందరగా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. డాక్టర్ మీరు సీనియర్ డాక్టర్గా ఉన్నారు సార్. వడదెబ్బ తగిన గత సంవత్సరం కానీ ఇంతకుముందు కూడా సీజర్ వచ్చిన పేషెంట్స్ ఎవరన్నా మీ దగ్గరకు వస్తే మీరు ట్రీట్మెంట్ ఎట్లా ఉండేది సార్, ఎట్లా చేశారు? ఇమ్మీడియట్గా వాళ్ళని ఏం చేస్తాం సార్ అంటే ఫస్ట్ చల్లటి ప్రదేశాల్లో ఏసీ ఉన్నాయి. యాక్చువల్గా అయితే వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేయాలి. ఇమ్మీడియట్గా ఫ్లూయిడ్స్ ఎక్కియడం ఒకటే మార్గం. ఏబిసి ఎయిర్వే ఇస్తాం మన పరిస్థితులను బట్టి. ఆక్సిజన్ ఇవ్వాల్సి వస్తుంది, ఐవి ఫ్లూయిడ్స్ ఇవ్వాల్సి వస్తుంది. మరి సంబంధించిన ఇది ఏమైనా కిడ్నీస్ ఏమైనా డ్యామేజ్ అయినాయా, షుగర్ ఏమైనా పెరిగిపోయిందా, ఏమైనా పెరాలసిస్ వచ్చిందా, ఏమైనా హార్ట్ అటాక్ వచ్చిందని చూసుకుంటాం. ఇవన్నీ కూడా అటాక్ అవుతాయి సార్. ఒకసారి అటాక్ అయిపోతాయి, అయితే కంపల్సరీ అవుతాయి. మల్టీ ఆర్గాన్స్ పోతాయి, మొత్తం మల్టీ ఆర్గాన్స్ పోతాయి. ముఖ్యంగా వెరీ డేంజరస్. ఇంకొక 2-3 రోజుల తర్వాత ఇంకొక 10 రోజులు కూడా ఎండ విపరీతంగా వచ్చే అవకాశం, వాతావరణ శాఖ కూడా చెప్తున్నాడు సార్. దీనిలో భాగంగా ఒక సీనియర్ డాక్టర్గా, ఒక గవర్నమెంట్ డాక్టర్గా ఆ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఏం లేదు, ఎండలో బయటికి వెళ్ళకండి. ఉదయం పూట, సాయంత్రం పూట మాత్రమే వెళ్ళండి. అనివార్యమైతే తప్ప ట్రావెల్ చేయకండి. ఒకవేళ కార్లలో అయితే ఏసీలు ఉంటాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అలాంటి వేరే పరిస్థితులు ఎవరైతే వర్కర్స్ ఉంటారో, ఎవరైతే మన ఫార్మర్స్ ఉంటారో, మరి ఎవరైతే జబ్బు బారిన ఉంటారో వాళ్ళు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. లేదంటే తగు మూల్యం చెల్లించుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు ఉండగా ఇంకా రోహిణి కార్తీ ఎండ ఇంకా రానేలేదు. ఇప్పుడు ప్రతి నెల రోహిణి కార్తీ ఎండలాగానే తయారవుతుంది. కాబట్టి
మరి రోజు రోజుకు టెంపరేచర్ కూడా పెరుగుతుంది కాబట్టి మీకు సఫకేషన్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 50 డిగ్రీలు దాటిన తర్వాత ఏసీలు కూడా పని చేయవు. కాబట్టి పరిసరాల్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చెట్ల దగ్గర కొంచెం కూలింగ్ పాయింట్లలో ఉండి మరి గర్భిణీలను చిన్నపిల్లల్ని సబ్బుతోటి ఉన్నోళ్ళని కొంచెం జాగ్రత్త చూసుకోవడమే మంచిది. నేను బలంగా ఉన్నా, నాకు బాగా కండ కలిగి ఉన్నా నాకేమైందంటే వరుణుడి ప్రతాపం అనేది చూపిస్తాడు, ఏది భానుడి ప్రతాపం చూపిస్తాడు, ఆయన ముందు మనం నథింగ్. కాబట్టి పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, లేదంటే మాత్రం అన్ని ఆర్గాన్స్ పోతాయి. రైట్ సార్, మొత్తం కూడా పేద ప్రజలు అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువ కూడా మిమ్మల్ని సంప్రదిస్తారు, మాతృ డాక్టర్ని సంప్రదిస్తారు. ఎందుకంటే మీరు పేదల పట్ల అంత గౌరవంగా ఉంటారని చెప్తున్న పరిస్థితి ఉంది సార్. మీరు చిన్నగా ఉన్నప్పుడు అప్పుడు ఎండలు ఎట్లా ఉండే సార్, ఇప్పటి ఎండలకు అప్పుడు మీరు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు సార్? అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు మేము ఎలాంటి ప్రికాషన్ లేకుండానే వెళ్ళేవాళ్ళం. అప్పుడు అంత ఎండలు లేవు. ఇప్పుడు డే టు డే అంటే వాయు కాలుష్యం ఎక్కువైపోయింది, రేడియేషన్ ఎక్కువైపోయింది, మరి అన్ని రకాల మీకు పొల్యూషన్ అనేది ఎక్కువైపోయింది. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది మొత్తం స్పాయిల్ అయింది. కాబట్టి అప్పటికేంది ఫారెస్ట్ ఎక్కువ ఉండే, ఫుడ్ కూడా అప్పుడు ఫారెస్ట్ అనేది ఎక్కువ ఉండే, దాని గ్రీనరీ అనేది ఎక్కువ ఉండే. దాంతోపాటుగా ఫుడ్ కంపల్సరీ తీసుకోవాల్సిందే. మరి అన్నీ ఉన్నాయి, అన్ని ఫ్యాక్టర్స్. కాబట్టి ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ వచ్చేసింది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వచ్చింది, పొల్యూషన్ అయింది, దాంతోపాటుగా రోగాలు కూడా పెరిగిపోయినాయి. కాబట్టి అప్పటికిప్పుడు ఎంతో తేడా ఉందనే భావిస్తున్నాను. రైట్, మొత్తం కూడా ఇది డాక్టర్ మాతృ గారు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకటే చెప్తున్నారు, మరొక 2-3 రోజుల్లో కూడా ఎండలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎండాకాలం తగ్గేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏమైనా అత్యవసరం అయితేనే తప్ప బయటికి వెళ్ళాలని కూడా సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా డాక్టర్ గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV, నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.